పిల్లలు ఎప్పుడూ ఒకరిని వెక్కిరించడం గాని, అపహాస్యం గాని చేయకూడదు. ఒకరోజు ఒక చిన్న చీమ పచ్చని గడ్డిలో నడుస్తూ ఉండగా దూరంలో ఒక పెద్ద చక్కెర కొండ కనిపించింది. అబ్బా! ఎంత పెద్ద కొండో! ఇవన్నీ నేను మా ఇంటికి తీసుకుని వెళితే నాకు కొంతకాలం ఆహారం అక్కరలేదు అనుకుని ఆ చిన్న చీమ దగ్గరికి వెళ్ళి ఒక పెద్ద చక్కెర ముక్క ఎత్తడానికి ప్రయత్నించింది. కానీ అది చాలా బరువుగా ఉంది. చీమ జారి పడిపోయింది. చీమ పడిపోవడం చూసి పక్కనే ఉన్న సీతాకోక చిలుక, తుమ్మెద వెటకారంగా నవ్వాయి. నీ వల్ల అవుతుందా, ఇది చాలా పెద్దది అని ఎగతాళి చేశాయి. చీమ ఒక్కసారి వారిని చూసింది, ఏమీ అనలేదు. తర్వాత ఒక చిన్న చక్కెర ముక్కను తీసుకుని తన వీపు మీద పెట్టుకుంది. నెమ్మదిగా తన ఇంటి వైపు నడిచింది. మళ్ళీ వచ్చింది. మళ్ళీ మరొక ముక్క తీసుకుంది. ఇలా మళ్ళీ మళ్ళీ సూర్యుడు అస్తమించే సమయానికి ఆ పెద్ద చక్కెర కొండ చిన్నదిగా మారిపోయింది. చీమ ఇంట్లో చక్కెర గింజలతో ఒక చిన్న కొండ తయారైంది. చివరికి చివరి ముక్కను కూడా తన ఇంట్లో తీసుకువెళ్ళి పెట్టింది. ఆ మిగతా పురుగులన్నీ వచ్చి చూసి ఆశ్చర్యపోయాయి. మేము నిన్ను చూసి ఎగతాళి చేశాము, నవ్వాము, మమ్మల్ని క్షమించు అని చెప్పాయి. చీమ నవ్వుతూ ఇలా అంది, చిన్న అడుగులు వేస్తూ పోతే పెద్ద లక్ష్యాలు కూడా సాధ్యమే. ఆకారాన్ని బట్టి బలాన్ని నిర్ధారించకూడదు.